దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఏ చేతితోటైతే మనము సహాయం తీసుకునే వాళ్ళము కాంగ్రెస్ హయాంలో, అదే చేతితో భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానాలకు అనుకూలంగా మనం అదే చేతితో ఇతర దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఈరోజు పేద ప్రజలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రకంగా ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈరోజు అమలు జరుగుతూ ఉంది భారతదేశంలో. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఉచితంగా పేదలకు అందించేటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఏ దేశంలో లేదు, భారతదేశంలో ఉంది. 80 కోట్ల మంది ప్రజలకు వరకు కూడా ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం. దీని ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది, పంటలు గిట్టుబాటు ధర ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం మీద భారం పడ్డా కూడా ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో కరోనాలో ఉపాధులు కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంగా ప్రతి ఒక్కరికి ఆహారం పెట్టాలనేటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి పథకము ఇంకా కొనసాగిస్తున్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద 10 కోట్ల మందికి పైగా పేద ప్రజలకు, గిరిజన ప్రజలకు, ఆదివాసీ ప్రజలకు, బంజారా ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు ఎల్పిజి కనెక్షన్స్ ఉచితంగా అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. జలజీవన్ మిషన్ ద్వారా పద్నాలుగు కోట్ల మంది ప్రజలకు నల్లా ద్వారా ఈరోజు డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నది మోడీ గారి ప్రభుత్వం. పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం కోసము స్వచ్ఛ భారత్ మిషన్ కింద మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే దృక్పథంతో ఈరోజు 12 కోట్ల టాయిలెట్లు పేద ప్రజలకు నిర్మించడం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద స్కీమ్ ఎక్కడా కూడా లేదు. అంటే 12 కోట్ల మంది ప్రజలకు టాయిలెట్లు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో గడిపారు. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత మహిళల గౌరవాన్ని పెంచే దిశలో చేపట్టినటువంటి కార్యక్రమంలో ఇది ఒక పెద్ద కార్యక్రమం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఈరోజు ప్రతి పాఠశాల విద్యార్థి నుంచి కూడా ఎవరిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని చెప్పే దిశలో ఈరోజు ప్రజలను చైతన్యం చేశాం. మనం ఎక్కడికి చేరుకోవాలన్నా ఒక అడుగుతోటే ముందుకెళ్ళాలి. కాబట్టి స్వచ్ఛ భారత్లో కూడా కొంతమేరకు విజయవంతమయ్యామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా మంది భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారు. కానీ ఈరోజు మతంతో, కులంతో, ప్రాంతంతో, భాషతో సంబంధం లేకుండా కుహన లౌకికవాదులాగా కాకుండా అన్ని కులాల వాళ్లకు, అన్ని మతాల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని భాషల ప్రజలకు, అన్ని రాష్ట్రాల ప్రజలకు ఈరోజు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఆ రకంగా 34 లక్షల కోట్ల రూపాయలు 34 lakhs crores ఈరోజు వెల్ఫేర్ యాక్టివిటీ కింద
పేద ప్రజలకు అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఏ ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని వీళ్ళు ముస్లింలు, వీళ్ళకు రాలేదు, వీళ్ళకి హిందువులు, వీళ్ళకి ఇవ్వలేదు అనేటువంటిది ఎవరు కూడా వేలెత్తి చూపని విధంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. స్టాచ్యురేషన్ మోడ్లో ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాం, స్టాచ్యురేషన్ మోడ్. టాయిలెట్లు ఇస్తా ఉన్నాం, స్టాచ్యురేషన్ మోడ్. ఎల్పిజి కనెక్షన్స్ ఇస్తా ఉన్నాం, స్టాచ్యురేషన్ మోడ్. ఆ రకంగా అనేక పథకాలు కూడా ఏ ఒక్కరికి లేదనకుండా అడిగినటువంటి వాళ్లకు, అర్హత ఉన్నటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరికి ఈరోజు పిఎం కిసాన్ స్వనిధి యోజన అందరికీ అందిస్తా ఉన్నాం. అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా 100% అందిస్తున్నటువంటి పథకాలను కూడా చాలా సమర్థవంతంగా అమలు చేస్తా ఉన్నాం. ఏదైతే ఏ రోజైతే అందాలో అది 30 తారీఖు 31 సంక్షేమ కార్యక్రమాలు కానీ నిధులు కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా నిధుల కొరత కారణంగా వెల్ఫేర్ యాక్టివిటీ ఆలస్యమైంది, నిధులు లేని కారణంగా ఈ పథకము సకాలంలో ప్రజలకు అందలేదు అనకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా టెన్షన్గా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారము వెల్ఫేర్ యాక్టివిటీ అందిస్తా ఉన్నాం. కొన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రయారిటీ కారణంగా ఏదైనా ఒకటి ఆలస్యం కావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ ఒక్క పథకం కూడా ఏ కారణంతో ఆలస్యం కాకుండా అందిస్తున్నటువంటి ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.